హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రేజ్. దిస్ ఈజ్ పుషి. అల్లరి నరేష్ గారి మూవీ అంటే అందరికీ గుర్తొచ్చేది ప్యూర్ నాన్ స్టాప్ కామెడీ అండ్ ఎండ్లెస్ లాఫ్టర్స్. కానీ రీసెంట్ టైంలో నరేష్ గారు సీరియస్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఓరియంటెడ్ రోల్స్ చేశారు. లైక్ నాంది అండ్ ఇట్లు మారాడు మళ్ళీ. కానీ ఆడియన్స్ మాత్రం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆయన మార్క్ వింటేజ్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్తో మళ్ళీ తిరిగి వచ్చారు మామ. ఇప్పుడు అదే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో వస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ రంభా ఊర్వశి మేనక ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది మామ. సో ఈ మూవీ ఒక ట్రైలర్ నాకు ఎలా అనిపించింది అన్నది అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ టాక్ అబౌట్ ద యూనిక్ కాన్సెప్ట్. ఫ్యాంటసీ కామెడీస్ మన టాలీవుడ్లో చాలా తక్కువగా వస్తుంటాయి అండ్ ఎప్పుడైనా వస్తే మాత్రం ఆడియన్స్కి అది పండగే అని చెప్పుకోవచ్చు మామ. ఈ సినిమాలో ఇంద్రలోకం అండ్ భూలోకం బ్యాక్డ్రాప్లో స్టోరీ సెట్ చేశారు. ఇంద్రుడు, రంభ, ఊర్వశి, మేనక క్యారెక్టర్స్ మన భూలోకంలో ఒక యావరేజ్ ఎవ్రీడే గాయ్ లైఫ్లోకి ఎంటర్ అయితే ఎటువంటి కామెడీ అండ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంది అనేదే మెయిన్ బేస్ లైన్ మామ. ట్రైలర్లో ఇంద్రుడు అనిల్ రావుపూడి ఇలా సింపుల్గా ఆలోచించరా అని వేసిన సెటైర్ నుంచి దేవలోక దేవతలు మధ్య అల్లరి నరేష్ పడిన తిప్పల వరకు ప్రతి ఫ్రేమ్ చాలా ఫన్నీగా అయితే ఉంది. ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని మోడ్రన్ డే కామెడీకి లింక్ చేసిన తనం సినిమాలో పెద్ద స్ట్రెంత్ ఎలా ఉంది చూస్తుంటే. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే అల్లరి నరేష్ కామెడీ టైమింగ్ ఎప్పటి నుంచో టాప్ నాచ్లో ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తే మనం రెగ్యులర్ నరేష్ గారి ఓల్డ్ కామెడీ మూవీస్ అయితే గుర్తుకొస్తున్నాయి. ఇక సపోర్టింగ్ క్యాస్ట్ విషయానికి వస్తే నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ గారి కాంబో అయితే మళ్ళీ రచ్చలేపారనే చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ గారి పంచ్ డైలాగ్స్ ట్రైలర్లో మేజర్ హైలైట్గా నిలిచాయి. లీడ్ యాక్టర్స్ సురభి అండ్ అదర్ దేవతల రోల్స్లో గ్లామర్ మాత్రం కాకుండా కామెడీ ఎగ్జిక్యూషన్ కూడా సూపర్గా ఫిట్ అయ్యారు. టెక్నికలీ అన్నపూర్ణ స్టూడియోస్ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ విజువల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి మామ. సో ఇక ఫ్యాంటసీ లోకం సెట్స్ కలర్ఫుల్గా అండ్ వైబ్రెంట్గా డిజైన్ చేశారు. కొన్ని చోట్ల ఏఐనైతే యూస్ చేసినట్టు అనిపిస్తుంది. CGI అండ్ విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్ కామెడీకి తగ్గట్టుగా క్లీన్గానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సిచ్యువేషనల్ హ్యూమర్ని ఎలివేట్ చేస్తూ విజువల్ ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది. ఫాస్ట్ పేస్డ్ ఎడిటింగ్ ఉండడం వల్ల 2 minutes ట్రైలర్ క్రిస్పీగా పాస్ అయిపోతుంది. ఓవరాల్గా చూస్తే రంభా ఊర్వశి మేనక ట్రైలర్ ఒక ప్యూర్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ అండ్ స్ట్రెస్ బస్టర్ డైనామిక్ ఎంటర్టైనర్ అని అనిపిస్తుంది. థియేటర్లో అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ September 4th రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అల్లరి నరేష్ గారి సాలిడ్ బాక్స్ ఆఫీస్ కంబ్యాక్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. మీకు ఈ ట్రైలర్లో ఏ కామెడీ సీన్ ఎక్కువగా నచ్చి అల్లరి నరేష్ గారి వింటేజ్ కామెడీ కంబ్యాక్ కోసం మీలో ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు అన్నది కింద కామెంట్స్లో చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ సినిమాటిక్ క్రేజ్. థ్యాంక్ యూ.